నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సాయి మందిరానికి దర్శనానికి వచ్చామండి. సాయి దర్శనం ఈరోజు ఇది ఎక్కడ అంటే రాయలసీమలోని ధర్మవరం పట్టణంలో సాయి టెంపుల్ అండి. చాలా పెద్ద ఆవరణ, సాయి మండపం, సాయి దర్శనము ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే నేను దర్శనం చేసుకున్నప్పుడు మీకు కూడా సాయి దర్శనము ఇస్తే బాగుంటుందని నేను మీ అందరికీ ఈ సాయి దర్శనము కల్పిస్తున్నాను. గురువారము, గురు పౌర్ణమి, దత్తాత్రేయ జయంతి ఇలాంటివి ఈ ఆలయంలో వైభవంగా జరుపుతారట. స్వామికి ఉంజల సేవ, సాయంకాలం పూట ఉంజల సేవ చేస్తారు. ఆ తర్వాత ఇంకా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆలయం అయితే తెరిచే ఉంటుందంట. ఎందుకంటే ఇక్కడ కొద్దిగా ఏం కాదండి, పెద్ద ప్రాంగణం అయితే ఉంది. సాయి ఆశ్రమం అనుకోవాలి. అంటే ఆశ్రమం అంటే వృద్ధుల ఆశ్రమం కాదు, సాయి ఆశ్రమం. ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు ఈ ఆలయానికి. ఇక్కడ ఫంక్షన్ హాల్ కూడా ఉంటుందండి. ఫంక్షన్ హాల్ అంటే మ్యారేజ్లు, పెళ్ళిళ్ళు, ఏదైనా శుభకార్యాలు జరుపుకోవడానికి ఫంక్షన్ హాల్ కూడా ఇక్కడ. చాలా పెద్ద ప్రాంగణం కాబట్టి చల్లని పచ్చని చెట్ల మధ్యన ఈ ఆలయం ఉంది. పచ్చని చెట్లు ఎట్లా ఉంటాయంటే స్వామికి పందిరి వేసినట్టుగా ఉంటాయి. ఉంజల సేవ మేము సాయంకాలం వచ్చాం కాబట్టి స్వామివారికి, మా అక్కయ్య నేను స్వామివారికి అయితే దర్శనం చేసుకొని ఆ స్వామిని ఉయ్యాలలో వేసి ఊపుతున్నాము. స్వామివారు చాలా మంచిగా దర్శనమిచ్చారు. షిరిడి సాయి ఈ మనకు ధర్మవరం పక్కనే పుట్టపర్తి అని ఉంటుంది. అక్కడ పుట్టపర్తి సాయిబాబా అని ఆలయము ఉంది కదా, అందరికీ తెలిసిందే. ఇంకా ధర్మవరంలో ఇలా ఉప ఆలయాలు ఎన్నో ఉంటాయి కదా, దాంట్లో ఇది కొత్తగా నిర్మించారంట సాయి ఆలయము. అందుకని మేము చూడడానికి వచ్చాము. ఇంకా మనము ఆలయం చుట్టుపక్కల ఉప ఆలయాలు కూడా ఉన్నాయండి. సాయి ఆలయం పక్కనే ఇంకా శివాలయము, తర్వాత నాగదేవతలు, తర్వాత ఆంజనేయ స్వామి, ఇలా చుట్టుపక్కల ఆలయాలన్నీ చాలా పెద్ద ప్రాంగణంలో ఉన్నది ఈ ఆలయము. స్వామికి అన్ని విధాల సేవలు చేయడానికి దాతలు ఎవరైనా ఉన్నా ఇక్కడ మనకు తోచిన విధంగా స్వామివారికి ఇంకా అభివృద్ధి చెందడానికి ఆలయము దాతలైతే ఇస్తూ ఉంటారు. ఇంకా అలాగే స్వామి సాయి మందిరము అటు ఇటు దత్తాత్రేయ స్వామి, ఆ తర్వాత వినాయకుడు అంటే మన గణపతి, ఇలా అందరూ ఆలయం చుట్టూ ఉంటారు. ఇంకా ఆలయం ప్రాంగణం అయితే చాలా పెద్దది, చాలా అంటే చాలా పెద్దది. వెహికల్స్ కానీ కానీ ఇక్కడ ఇంకొకటి అండి, యోగా చేసుకోవడానికి కూడా చక్కగా మనకు ఏ వయసు వాళ్ళైనా యోగా అనేది మనకు ముఖ్యం కదా, యోగా చేసుకోవడానికి కూడా ఇక్కడ అన్ని వసతులు సమకూర్చారు. ఇక్కడ జమ్మి చెట్టు కూడా ఉంది చూడండి, నాగదేవతలు. ఇంకా ఈ ఆలయానికి వస్తే అన్ని దేవతలను దర్శనం చేసుకోవచ్చు అన్నట్టుగా ఆలయం నిర్మించారు. ఇంకా నాగపంచమి వస్తుంది కదా, శ్రావణ మాసంలో నాగపంచమి రోజు ఈ ఆలయంలో పాలు పోస్తారు అమ్మవారికి, అంటే నాగదేవతలకి. ఇంకా ఆలయం చుట్టూ చూడండి, చుట్టూ ప్రాంగణము. మా అక్కయ్య నేను ఇద్దరము తిరిగి బాగా కొద్దిసేపు ధ్యానం కూడా చేశాము. మనము ధ్యానం చేసుకోవడానికి చాలా అనుకూలమైన ప్రదేశం అండి ఈ ఆలయము. అన్ని వసతులు, యోగా చేసుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి చక్కగా
మనము ఏ టైంలో వెళ్ళినా మనశ్శాంతిగా, మనసు తృప్తిగా, ప్రశాంతంగా ఉండడానికి ఇది ఫంక్షన్ హాల్ అండి. ఫంక్షన్ హాల్లో మనం చెప్పాను కదా, పెళ్ళిళ్ళు, మ్యారేజ్లు, తర్వాత శుభకార్యాలు ఏవైనా జరుపుకోవడానికి ఆలయం పక్కనే ఇది ఫంక్షన్ హాల్ కూడా ఉంది. ఇంకా తర్వాత నవగ్రహాలండి. అందరూ తమ తమ భార్యలతో, తమ తమ సతీమణులతో వేయించి ఉన్నారు ఈ నవగ్రహాలు. ఇంకా ఇది సాయి స్తూపం అంట. ఇంకా చాలా పెద్దగా కట్టారు. ఇది కూడా స్తూపము అంటే సాయి ఇంకా గుర్తింపుగా, సాయికి గుర్తింపుగా ఈ స్తూపం అంటే దీని చుట్టూ ప్రదర్శన చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇంకా ప్రశాంతం అంటే ప్రశాంతం అని దొరుకుతుందండి ఇక్కడికి వస్తే. ఇంకా మనము నా వయసు వాళ్ళకైతే, ఇంకా చిన్న ముసలి వాళ్ళకైనా కూడా, పెద్దవారికైనా కూడా, ఎవరికైనానండి, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు యోగా చేసుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి ప్రశాంత మందిరం అంటారు చూడండి, పుట్టపర్తిలో ఉంటుంది. అలా ఈడ కూడా ప్రశాంతంగా హాయిగా మనము ఎంతసేపు అయినా కూడా ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. మనకు చక్కని అన్ని వసతులు ఉన్నాయి. బాత్రూమ్లు, తర్వాత వాటర్ సప్లై అన్నీ మనకు అనుకూలంగా ఉన్న ప్రదేశము ఈ ఆలయము. ప్రతి ఒక్కటి మనకు అనుకూలం కావాలి అన్నప్పుడు, ప్రశాంతత కావాలి అన్నప్పుడు ఎక్కడో దూరం వెళ్ళి ప్రశాంతత కోరుకుంటూ ఉంటాం చూడండి. అలాంటి ఆలయాలు కూడా ఈ మధ్యన మనకు ప్రశాంతంగా ఉండడానికి, ధ్యానం చేసుకోవడానికి ఇలా ఆలయాలు అయితే మంచి ప్రాంగణంతో, మంచి వాతావరణంతో, ప్రశాంతంగా పచ్చని చెట్ల మధ్యన చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉన్నదో. చక్కగా ఒక్కొక్కరు ఎవ్వరు తోచినట్టు వాళ్ళు దాతలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, పూజలు చేయించుకుంటూ ఉంటారు. చాలా మంచిగా అనిపించింది ఆలయం. సాయి ఆలయం ఇది చాలా పెద్దగా నిర్మించారు. ఇంకా అన్ని సప్లైలన్నీ, వాటర్ సప్లై కానీ ఏదైనా కానీ ఇక్కడ ఏ దానికి లోటు లేదు. ఎందుకంటే పెద్ద ప్రాంగణం కదా, ఎంతమంది భక్తులు వచ్చినా, అంటే గురు పౌర్ణమి రోజు కానీ ఎంతమంది భక్తులు వచ్చినా ఈ ప్రాంగణం అంతా ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉండొచ్చు. ప్రశాంతంగా యోగాలు, ధ్యానము చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక ఇదేనండి నేను వెళ్ళిన టూర్లో దేవస్థానాలు అన్నీ మీకు చూపిస్తూ ఉంటాను. ఈనాటి వీడియో ఇదేనండి. అందరికీ నమస్కారం అండి.